gamer is back for gaming, baby! Hi friends, welcome back to our channel. ఈ రోజు మన ఛానల్లో మనం టాప్ 5 బెస్ట్ వేస్ టు ఎర్న్ మనీ ఆన్లైన్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ వే ఏంటిది, సెకండ్ వే ఏంటిది, థర్డ్ వే ఏంటిది, ఫోర్త్ వే ఏంటిది, ఫిఫ్త్ వే ఏంటి, ఇలా టాప్ 5 వేస్ నేను మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ రోజు మన వీడియోలో. మీరు కనుక ఈ వీడియోని లాస్ట్ వరకు చూడనట్టయితే మీరు తప్పకుండా మిస్ అవుతారు ఫ్రెండ్స్. మీరు ఎలాంటి వర్క్షాప్లో కూడా మనీ అనేది ఇన్వెస్ట్ చేయని అవసరం లేదు. జస్ట్ మీరు నా ఛానల్ని ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైనంత వరకు ప్రతి ఒక్కరు ఈ వీడియోని చూసేలా చేయండి ఫ్రెండ్స్. లెట్స్ బిగిన్ ద షో. ఫస్ట్ వే టు ఎర్న్ మనీ ఆన్లైన్. ఫస్ట్ వే ఏంటిదంటే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ వే వచ్చేసి ఏంటిదంటే యూట్యూబ్ ద్వారా ప్రతి ఒక్కరు మనీ ఎర్న్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ 2020లోనైతే ప్రతి ఒక్కరు హోమ్ టూర్స్ అని చేస్తున్నారు, వ్లాగ్స్ అని చేస్తున్నారు, చాలా విధాలుగా డిఫరెంట్గా వేస్లో యూట్యూబ్ నుండి మనీ ఎర్న్ చేస్తున్నారు. దీంట్లో మనము ఎలాంటి మనీ కూడా ఇన్వెస్ట్ చేయని అవసరం లేదు. జస్ట్ ఒక మొబైల్ ఫోను, ఒక మైక్ ఉంటే చాలు ఫ్రెండ్స్. మైక్ కూడా అవసరం లేదు, మీ దగ్గర ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదా, దాంతో కూడా మీరు వీడియో చేయొచ్చు. ఇప్పుడు మనం సెకండ్ వే గురించి తెలుసుకుందాం. ఒకవేళ మీరు కనుక ఇలాంటి మనీ ఎర్నింగ్ కాన్సెప్ట్స్ పైన నన్ను ఎక్కువ బూస్ట్ చేసి ఇంకా వీడియోస్ చేయాలనుకుంటే, పార్ట్ 2 రావాలి అనుకుంటే మీరు ఈ వీడియోకి దాదాపు ఒక 50 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. 50 లైక్స్ కొట్టండి. అలాగే ఈ వీడియోని వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్. లెట్స్ బిగిన్ ద మనం ఇప్పుడు సెకండ్ వే గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. సెకండ్ వే వచ్చేసి ఏంటిదంటే ఫ్రెండ్స్, సెకండ్ వే వచ్చేసి స్టాక్ మార్కెట్. మీకు తెలిసే అనుకుంటున్నాను, స్టాక్ మార్కెట్ అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. స్టాక్ మార్కెట్ అంటే కొంతమందికి ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఎవరైతే ఇంట్రెస్ట్ లేదో వాళ్ళు వదిలిపెట్టేయండి ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మీకు యూట్యూబ్లో చూస్తున్నట్టయితే ప్రతి ఒక్కరు డిఫరెంట్ ట్యూటోరియల్స్ ఇస్తున్నారు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం గురించి. ఆ ట్యూటోరియల్స్ అన్ని ఫాలో అవ్వండి, లేదా మీరు సపరేట్గా ఒక కోర్స్ని డెవలప్ చేసుకోండి స్టాక్ మార్కెట్ మీద. మీరు ఫస్ట్ ఫాలో అవ్వండి, తర్వాత ఇన్వెస్ట్ చేయండి, తర్వాత బెనిఫిట్స్ పొందండి. నాకు మాత్రం స్టాక్ మార్కెట్లో ఇంట్రెస్ట్ లేదు ఫ్రెండ్స్. నేను స్టాక్ మార్కెట్ గురించి ఎక్కువ చెప్పని కూడా తెలుసుకోలేదు. ఇప్పుడు మనం థర్డ్ వే గురించి తెలుసుకుందాం. ఇది మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. ఇది ఏంటిదంటే మనకి ఆన్లైన్ నుండి షాపింగ్ ద్వారా మనీ ఎర్న్ చేయడం. ఆన్లైన్ నుండి షాపింగ్ ద్వారా మనీ ఎలా ఎర్న్ చేస్తామంటే నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. మనకి జస్ట్ 2 వేస్ ఉన్నాయి. ఏంటిదంటే చెప్తున్నాను ఫ్రెండ్స్, మీరందరూ చూడండి. జస్ట్ 2 వేస్. ఏంటిదంటే అమెజాన్ ఎఫిలియేటింగ్ మార్కెట్, ఫ్లిప్కార్ట్ ఎఫిలియేటింగ్ మార్కెటింగ్. ఎఫిలియేటింగ్ మార్కెటింగ్ గురించి మీకు చాలా వీడియోస్ మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినట్టయితే మీకు దొరుకుతాయి. ఈ ఎఫిలియేటింగ్ మార్కెటింగ్ ఏంటిదంటే ఒక ఫ్రెండ్ మీరు పంపిన లింక్ నుండి ఒక ఐటెంని కనుక కొన్నట్టయితే మీకు అందులో దాదాపు 10 to 5% షేర్ వస్తుంది. అంటే ఒక 10,000 కొన్నట్టయితే మీకు అందులో 5% వస్తుంది. ఒక 20,000 కొన్నట్టయితే దాంట్లో 5% వస్తుంది. అలా మీరు సింపుల్గా మనీ అని చేసుకోవచ్చు. ఇప్పుడు దసరా దివాళీ సీజన్ కాబట్టి ప్రతి ఒక్కరు ఆన్లైన్లో షాపింగ్ చేద్దామని చూస్తూ ఉంటారు. అందుకే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు ఎఫిలియేటింగ్ మార్కెటింగ్ కోసం ఒక అకౌంట్ని క్రియేట్ చేసుకోండి. తర్వాత సింపుల్గా మీరైతే మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం థర్డ్ వే గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. థర్డ్ వే ఏంటిదంటే ఫ్రెండ్స్, థర్డ్ వే వచ్చేసి ఏంటిదంటే థర్డ్ వే గురించి నేను ఇప్పుడు మీకు చెప్పాను ఆల్రెడీ. ఇప్పుడు ఫోర్త్ వే గురించి తెలుసుకుందాం. ఫోర్త్ వే వచ్చేసి ఏంటిదంటే ఫ్రెండ్స్, మనకి అందరికీ తెలిసిందే. ఇది మనం ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వాడుతూ ఉంటాం. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వాడడం ద్వారా మనం చాలా బెనిఫిట్స్ పొందుతున్నామని మనకు తెలియదు. కానీ ఎవరైతే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో వాడుతున్నారో వాళ్ళు మాత్రం చాలా బెనిఫిట్స్ పొందుతున్నారు. ఎలా అంటే మనకి ఇప్పుడు మీమ్స్ తెలుసు కదా ఫ్రెండ్స్. మీకు ట్రోల్స్ చేసేవాళ్ళు, మీమ్స్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళు దాన్ని ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్, వాళ్ళు ఎందుకు పెడుతున్నారు? మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? మీకు డౌట్ రావాలి. ఎందుకంటే వాళ్ళు ఎందుకు పెడుతున్నారంటే కేవలం మనీ కోసం. వాళ్ళకి ఏమో ఊరికే పెట్టట్లేదు, మనీ వస్తాయి. ఎప్పుడంటే మీరు ఇన్స్టాలో సర్టెన్ రేంజ్కి రీచ్ అయిన తర్వాత, సర్టెన్ ఫాలోవర్స్కి రీచ్ అయిన తర్వాత మీకు మనీ తప్పకుండా వస్తాయి. ఆ సర్టెన్ ఫాలోవర్స్ రీచ్ అవ్వాలంటే మీ దగ్గర కంటెంట్ ఉండాలి, మీ దగ్గర టాలెంట్ ఉండాలి. అప్పుడు మాత్రం పక్కా మీరు పైకి వస్తారు, పక్కా మీరు ఒక లెవెల్లో ఉంటారు. ఇన్స్టా అండ్ ఫేస్బుక్ ద్వారా కూడా మీరు చాలా విధాలుగా మనీ ఏం చేయొచ్చు. ఇది ఫోర్త్ వే. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ వే ఏంటిదంటే ఫ్రెండ్స్, లాస్ట్ అండ్ ఫైనల్ వే వచ్చేసి డాటా స్ట్రక్చర్ పైన ఇలా టైం వేస్ట్ చేయకుండా ఫోన్ని ఇప్పుడు మన డాటా ఎంట్రీ జాబ్స్ అని పడుతూ ఉంటాయి. డాటా ఎంట్రీ ఇప్పుడు ఆన్లైన్లో మీరు చేస్తే మీకు మనీ ఇస్తాం అది అని చెప్తారు. వాటిపైన మనీ వేస్ట్ చేయకండి, అలాగే వాటిని నమ్మకండి కూడా ఫ్రెండ్స్. వాటిని నమ్మడం ద్వారా మీకు ఏమవుతుందంటే మీకు తప్పకుండా నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, ఒక్క రూపాయి కూడా మీరు బెనిఫిట్స్ పొందలేరు. నేను 100% క్లారిటీతో చెప్తున్నాను. నేను మీకు చెప్పేది ఏంటిదంటే మీరు ఎంతో కొంత ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేసుకోండి. ఎంతో కొంత సాఫ్ట్వేర్ అంటే సి కానీ, పైథాన్ కానీ, ఇలా మీరు ఎంతో కొంత ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేసుకోండి. ఇది నేను చెప్పేది ఏంటిదంటే ఇప్పుడే స్టూడెంట్ లెవెల్లో ఉన్న వారికి, ఇప్పుడే స్టడీ లెవెల్లో ఉన్న వారికి నేను ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వే చెప్తున్నాను. యూట్యూబ్ని మీరు ఎన్ని విధాలుగా అంటే అన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చు.
అందులో ట్యుటోరియల్స్ చూడండి, చాలా విధాలుగా ట్యుటోరియల్స్ చూడండి. ఇంకా నేను లాస్ట్‌ది వచ్చేసి మీకు నేను చెప్పింది జస్ట్ మీ బేసిక్ కోసం ఫ్రెండ్స్. ఇది మాత్రం ఆన్‌లైన్‌లో మనీ ఎర్న్ చేయడానికి కాదు. ఇది నేను మీకు ఉపయోగపడుతుందని చెప్పాను. ఇప్పుడే గనుక మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ పైన నొక్కడం ద్వారా మన ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ పొందొచ్చు ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. బై బై. బై వంశీ.